పెట్టింది సార్. సుమేశ్వర టెంపుల్ జైన్ టెంపుల్ ఈ రోడ్కి అక్కడ ఒక కలవాటు ఉన్నది. ఇప్పుడు ఇవ్వాలంటే ఊరంతా తిరిగి అట్లకెళ్ళి ఆ ప్రైవేట్ नगेश नामदेश द्रौपदी नामदेश विजय नाम विजय कुमार नामदेश प्रभु चंद्र नामदेश ओम घर्मा या दिललानि दक्षाम प्रणा महे गादमे జూలై 4 తారీఖుకి మా టర్మ్ అయిపోతుంది కాబట్టి ఈరోజు మేము మన అంతపురంలో గౌడ సంఘానికి 2.5 లక్షల కాంపౌండ్ వాళ్ళు, అదేవిధంగా కల్వర్టికి రైతులను గౌడ కోసం ఉపయోగ కల్వర్టికి 6.5 లక్షలతోటి అది ప్రారంభోత్సవం చేశాం. దాని తర్వాత శరభరాపురంలో 2 అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పెట్టాం 2 లక్షలతోటి 2 లక్షలతోటి. దాని తర్వాత గొల్లకొండలో 5 లక్షలతోటి స్కూల్ ఎల్పీజీ స్కూల్లో అదనపు గది పెట్టాము. తర్వాత 3 కాల్వర్ట్ 2 లక్షలతోటి 3 రైతులు బావుల దగ్గరికి పొలాల దగ్గరికి పోయే విధంగా ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉండడం కోసం అవి 3 కాల్వర్ట్ల కోసం డబ్బులు మంజూరు చేసి కార్యక్రమం పెట్టాం. తర్వాత తూర్పుగూడెంలో 2 లక్షలతోటి కన్వర్టు అది కూడా శంకుస్థాపన కార్యక్రమం చేశాం. కొల్లూరులో ఫ్రెండ్స్ క్లబ్ బిల్డింగ్ని ప్రారంభోత్సవం చేశాం. 5+2 7 లక్షల బిల్డింగ్ అది. తర్వాత కల్వర్టు కూడా ఒకటి ఉంది. దాని తర్వాత మేము కొల్లపాకు వచ్చాం. కొల్లపాకులో కోసమ గుడికి పోయేటువంటిది. కొల్లపాకకి బాగా వర్షాలు వస్తే ఊళ్ళోకి అటు ఇటు పోవడం కూడా కనెక్టివిటీ లేదు. అక్కడ ఒక 6 లక్షలతోటి అక్కడ బ్రిడ్జ్ శంకుస్థాపన జిల్లా పరిషత్ చైర్మన్ ద్వారా చేయించారు. తర్వాత లంబాడ మన బాలసంతాల కాలనీలో 4.5 లక్షలతోటి బిల్డింగ్ లైబ్రరీ బిల్డింగ్ శంకుస్థాపన జిల్లా పరిషత్ చైర్మన్ ఎల్మిటి సంజీవ్ రెడ్డి గారికి చేయించాము. తర్వాత కొంప అదేవిధంగా ఆచారం దయాకరెడ్డి బాయి పోయే దారిలో 2 లక్షలతో కలవాటు. అదేవిధంగా శ్రీనివాసపురం పోవడానికి 1 కలవాటు, పటేల్గూడెం పోవడానికి 1 కలవాటు, కొల్లపాకి కలవాటు పెట్టాం 2 లక్షలతో. రాఘవాపురంలో మాజీ ఎంపీపీ అరే స్వరూప పొలాలకు అటువైపు రైతులు వెళ్ళడానికి అక్కడ 2 లక్షలతో పెట్టాం. ఇవి ఈరోజు చేసిన కార్యక్రమాలు. దీంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఆలేరులో ఆలేరు నియోజకవర్గ కేంద్రమైన ఆలేరు మండలాన్ని ఇక్కడ ఆలేరు రెవెన్యూ డివిజన్ కావాలని నేను 2019 నుంచి మొన్నటి వరకు నా వంతు జిల్లా పరిషత్తులో వంతు వినిపిస్తూ వచ్చాను, డిమాండ్ చేస్తూ వచ్చాం. తీర్మానం కోసం పోరాటం చేసాం, అది ప్రకటించడం కోసం కూడా పోరాటం చేసాం. కానీ అప్పుడు మేము అధికారంలో లేవు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా సాధించడం కోసం మా వంతు ప్రయత్నం నిరంతరం చేస్తాం. అదేవిధంగా గంధమల ప్రాజెక్టు కావాలని వరుసగా ఎన్ని రకాల ఉద్యమంగా మాట్లాడాలో, ఏ ప్రాంతంలో మాట్లాడాలో అధికారులని ప్రభుత్వాన్ని నిలదీసి అది తీసుకురావడానికి ప్రయత్నం చేశాం. అదొక ఎలక్షన్ ఎజెండాగా మార్చగలిగాం. దాని తర్వాత బునాది గారి కాలం ద్వారా ఆలయం నియోజకవర్గానికి రావాల్సిన నీళ్ల కోసం కానీ, దేవాలయాల ద్వారా వచ్చేటువంటి నీళ్లు కానీ విడుదల చేశాం. తాగునీరు సాగునీటితో పాటు రోడ్లు, అదేవిధంగా ఆలయం నియోజకవర్గంలో మెజార్టీ హై లెవెల్ బ్రిడ్జిలు కావాలని, ఈ లో లెవెల్ మరి కుర్రారం దగ్గర ఎట్లయితే చదువుకునే పిల్లలు కొట్టుకుని చనిపోయారు, అదేవిధంగా కొనపాక చుట్టూ కూడా ఇది ఒక ద్వీపం లాంటిది. కొనపాక అన్ని వైపులా వాగులు ఉన్నాయి, వర్షం వస్తే జల దిగ్బంధంలో ఉంటుంది. కాబట్టి హై లెవెల్ బ్రిడ్జిలు కావాలని మొత్తం 4-5 కావాలి. ఇటు బాలసంతుల కాలనీ కానీ, అటు ముల్లగూడెం పోయే రోడ్డు కానీ, ఇటు నగరం పోయే రోడ్డు కానీ, ఆచారం పోయే రోడ్డు కానీ రౌండప్లో హై లెవెల్ బ్రిడ్జిలు కావాలని ప్రయోగం జరిగింది. అదేవిధంగా కొనపాకని టూరిజం సెంటర్గా, ఆర్కియలాజికల్గా టూరిజం సెంటర్గా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. తర్వాత ఒక టూరిజం సర్క్యూట్ భువనగిరి, రాజపేట, కొరడపాక దీని ఒక టూరిజం సర్క్యూట్గా చేసినట్టయితే యాదగిరిగుట్టతో పాటు ఇవన్నీ ఇక్కడ భక్తులు వచ్చిన వాళ్ళతో పాటు ఇక్కడ ఆనందంగా తిరగడానికి, విజ్ఞానవంతంగా ఆ ప్రదేశాలు చూడడానికి ఇక్కడ జైన్ టెంపుల్ ఉంది. అదేవిధంగా భారతదేశంలో
ఎక్కడ లేని విధంగా అన్ని కులాల మఠాలతో పాటు ఇక్కడ బ్రహ్మాపురి మఠం కొల్లబాక స్థాపితమైనటువంటి ప్రాంతం, తర్వాత వీరశైవ మతం ఇక్కడ గరడవిల్లే ప్రాంతం, జైనిజం ఉన్న ప్రాంతం. కాబట్టి దీన్ని ఒక హెరిటేజ్గా దీన్ని కార్యక్రమం చేపట్టాలని మేము కొట్లాడడం జరిగింది. అవి నేను ఎమ్మెల్యే ఉన్నప్పటి నుంచి కొట్లాడిన కానీ అవి పూర్తి స్థాయిలో కాలేకపోయినా. హెరిటేజ్ రోడ్డు తెస్తే అది డాంబర్ రోడ్డు అయింది తప్ప హెరిటేజ్ కాలేదు. ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. కాబట్టి ఆలయ ప్రజల కోరికలు, ఆలయ ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు చాలా ఉన్నాయి. వాటి కోసం నా వంతు పోరాటం ప్రయత్నం చేస్తున్నాం.